హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు 3 రకాల మసాలా పౌడర్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గరం మసాలా కోసం స్టవ్ పైన కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి దోరగా వేగిన తర్వాత పల్వా ఆకులు, 1 అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గలు 2, దాచిన చెక్క, లవంగాయలు, యాలకులు వేసి దోరగా వేగిన తర్వాత జాజికాయ కొంచెం, జీలకర్ర, షాజీరా, సోంపు వేసి వేయించుకోవాలి. మొత్తం అంతా వేగిన తరువాత తీసి మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తరువాత చిటికెడు సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని చల్లారిన తరువాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతే, గరం మసాలా రెడీ. ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం స్టవ్ పైన కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, పల్వా ఆకులు వేసి దోరగా వేయించిన తరువాత మరాఠీ మొగ్గలు 4, 2-3 అనాస పువ్వులు, దాచిన చెక్క, 6 లవంగాలు, జాపత్రి వేసి దోరగా వేయించుకోవాలి. అందులో 15 ఎండుమిర్చి వేసి హాఫ్ మినిట్ తరువాత 10 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ షాజీరా వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకుని అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మసాలాని చల్లారిన తరువాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అంతే, బిర్యానీ మసాలా రెడీ. సాంబార్ పౌడర్ కోసం స్టవ్ పైన కళాయి పెట్టి 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసి 1 నిమిషం తరువాత 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి దోరగా వేగాక తెల్ల నువ్వులు వేసి దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలకులు, దాచిన చెక్క, 3 లవంగాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి దోరగా వేయించుకొని అందులో చిటికెడు ఇంగువ వేసి మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి మిక్స్ చేసి తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో 15 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిలో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అంతే, సాంబార్ పౌడర్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.